నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాల స్థాపన, నిర్వహణ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క నియమ నిబంధనని కూడా కూలంకషంగా అధ్యయనం చేసి తల్లిదండ్రులకు, నీట్ పాస్ అయిన విద్యార్థులకు ఏ కాలేజీని ఎంపిక చేసుకోవాలి, ఏ రాష్ట్రంలో ఏ కళాశాల ప్రమాణాలు ఎలా ఉంటాయి, వివిధ కేటగిరీల్లో ఎలా చేరాలనే సమాచారాన్ని నీట్ పాస్ అయిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 2 గంటల పాటు జూమ్ లింక్లో తల్లిదండ్రులకు, విద్యార్థులకు సమాచారం ఇస్తూ ఉన్నాం. ఎవరైనా జూమ్ మీటింగ్లో చేరాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నంబర్కి జూమ్ లింకు పంపమని అడగండి, మీకు ఆ లింక్ పంపిస్తాం. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ లింకులో కూడా మీరు జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందవచ్చు. నీటు వివాదాస్పదమైంది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 8వ తారీఖు, 11వ తారీఖు వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకటే చెప్పింది: సోషల్ మీడియా ద్వారా నీట్ పేపరు లీక్ అయిందనే ఆధారాలు ఉంటే మాత్రమే నీట్ పరీక్ష రద్దవుతుంది. కనుక ఇంతవరకు ఎక్కడా కూడా సోషల్ మీడియాలోకి నీట్ పేపరు లీక్ అయిన ఆధారాలు లేని కారణం వల్ల 18 జూలైన తుది తీర్పు వెలువడబోతూ ఉంది. ఆ తుది తీర్పు ఎలా ఉండబోతుందంటే, నీట్ పరీక్ష మళ్ళీ జరగదు. గతంలో జరిగిన నీట్ పరీక్ష ఆధారంగా వచ్చిన ర్యాంకులతో నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. కనుక ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ జూలై 18 తర్వాత ప్రారంభం కాబోతా ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఉండే మేనేజ్మెంట్ సీట్ల అడ్మిషన్ పొందాలనుకునేవారు వాళ్ళు ఒక 3 రోజుల పాటు సమయం ఇచ్చారు. ఈ రోజు నుంచి 12వ తారీఖు నుంచి 3 రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఉండే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉండే మేనేజ్మెంట్ సీట్లన్నిటికీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశంలో ఉండే ఇతర విద్యార్థులందరూ కూడా స్థానికేతరులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. దీనికి కర్ణాటక బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్ల కోసము వెబ్సైటు www.kea.kar.nic.in దీంట్లో కానీ, లేదు మరొక www.setonline.karnataka.gov.in/KEA ఈ రెండిట్లలో కూడా మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో కర్ణాటక మేనేజ్మెంట్ సీట్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ల్యాండ్లైన్ నంబర్ కూడా ఇచ్చారు. ఏదైనా అనుమానాలు ఉంటే వారికి ఫోన్ చేయండి. 08023460460 ల్యాండ్లైన్ నంబరు 08023460460. అలాగే ఒక వాట్సాప్ నంబర్ కూడా కర్ణాటక ప్రభుత్వం ఇచ్చారు, 9741388123. ప్రత్యామ్నాయంగా మరొక ల్యాండ్లైన్ నంబరు 080235645
83లో కూడా ప్రయత్నం చేయవచ్చు. నీట్లో మార్కులు తక్కువ వచ్చిన వారు కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే బి కేటగిరీ కంటే తక్కువ రేటుకే కర్ణాటకలో లభించే అవకాశం ఉన్నది కనుక ఎవరైతే ఏ కేటగిరీ సీట్లు, గవర్నమెంట్ సీట్లు రావు అనుకున్నారో అలాంటి వారు కర్ణాటక మెడికల్ కాలేజీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లకు దరఖాస్తు పెట్టుకోవటానికి ఇదొక సువర్ణ అవకాశం. ఇది మీకు తెలిసిన స్నేహితులకు, బంధుమిత్రులకు ఇది తెలియజేసి మార్కులు తక్కువ వచ్చి ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్ కూడా దరఖాస్తు దీంట్లోనే పెట్టుకోవచ్చు. వీటితో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఆయుష్ కోర్సులకు కూడా ఇప్పుడే ఈ సమయంలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, న్యాచురోపతి లాంటి కోర్సులకు కూడా ఇప్పుడే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కనుక కర్ణాటకలో ఎంబీబీఎస్ఏ కాకుండా ఆయుర్వేద విద్యను అభ్యసించేవారు కూడా ఈ దరఖాస్తు నింపాలి. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు వాళ్ళు నిర్ధారించిన ఫీజుని ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే నా యొక్క ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806 నంబర్కి ఫోన్లో మీకు లైన్ కలవకపోవచ్చు కనుక మీరు సందేశము పంపించడం ద్వారా మీకు సమాధానం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాం. లేదు, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జరిగే జూమ్ లింక్లో జాయిన్ అయ్యి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. సీటు వస్తుందో రాదో అనే అనుమానం ఉన్నవారు కూడా ఈ కర్ణాటకలో బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు కూడా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవటము ఉత్తమము, శ్రేష్టము, శ్రేయస్కరమని భావించండి. కనుక ఈ సదవకాశాన్ని కేవలం వాళ్ళు 72 గంటలు మాత్రమే అవకాశం ఇచ్చారు. 13, 14, 15 జూలై మాత్రమే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంటుంది. 15వ తారీఖు తరువాత వెబ్సైట్ మూసేసే అవకాశం ఉన్నది. ఈ యొక్క వెబ్సైట్ మరొకసారి చెప్తున్నాను, www.kar.nic.in. అన్ని అక్షరాలు కూడా చిన్న అక్షరాలు. ఇంకోటి CET online.karnataka.gov.in/KEA. ఇవన్నీ కూడా చిన్న అక్షరాలు. మీరందరూ కూడా ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్లు పొంది డాక్టర్లుగా ఉత్తీర్ణులవ్వాలని, సమాజ సేవ చెయ్యాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ట్రై యువర్ లక్ ఇన్ కర్ణాటక మేనేజ్మెంట్ సీట్స్ ఆల్సో.